హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. చీకటి అంటే అందరికీ భయం ఉండదు, కానీ చీకటిలో ఎవరో చూస్తున్నారనిపించినప్పుడు ఆ భయం నిజంగా మొదలవుతుంది. ఈ రాత్రి మీరు వినబోయేది ఒక కథ కాదు, ఒక అనుభవం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రవి తన కుటుంబంతో భార్య లక్ష్మి, తమ్ముడు సురేష్, తల్లి మంగ ఒక పల్లెటూరులో పెళ్లికి వెళ్ళారు. రాత్రి 11:40కి తిరిగి బయలుదేరారు. రోడ్డు ఖాళీగా ఉంది. చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 11:50కి వాళ్ళ కారు ఒక పెద్ద చింత చెట్టు దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఇంజిన్ ఆగిపోయింది. లైట్స్ ఆఫ్ అయిపోయాయి. మొబైల్ సిగ్నల్ లేదు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. లక్ష్మి కారులో నుంచి బయటకు చూస్తూ ఉంది. ఆ చింత చెట్టు వైపు చూసింది. చెట్టు మీద ఒక అమ్మాయి ఉరివేసుకొని వేలాడుతోంది. ఆమె కాళ్ళు మెల్లగా ఊగుతున్నాయి. లక్ష్మి కెవ్వున అరిచింది. ఆమె అరుపు విని అందరూ ఆమె వైపు చూసి ఆమె చూస్తున్న వైపుగా చూశారు. ఒక్కసారిగా అందరూ గడ్డకట్టిపోయారు. ఆమె కాళ్ళు ఊగడం ఆగిపోయాయి. మెల్లగా కిందికి దిగింది. చెట్టు నుండి కారు దగ్గరకు వచ్చింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఆమె నేరుగా సురేష్ దగ్గరికి వచ్చింది. చెవి దగ్గరగా వచ్చి, నేను నిన్ను వదిలిపెట్టలేను, నువ్వు నన్ను వద్దనుకున్నా అని చెప్పింది. సురేష్ ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా బిగుసుకుపోయాడు. అప్పుడే కారు మళ్ళీ స్టార్ట్ అయింది. రవి ఒక్కసారిగా కారు స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. అందరూ ఏంటిది, కలా నిజమా అనుకున్నారు. కానీ అసలు భయం ఇప్పుడే మొదలయ్యింది. ఆ రాత్రి సురేష్ పడుకున్నాడు. ఒక్కసారిగా ఎవరో గట్టిగా చెవి దగ్గర ఊపిరి తీసుకున్నారు. సురేష్ కళ్ళు తెరిచాడు. అతని పక్కనే ఆ అమ్మాయి పడుకొని ఉంది. ముఖం నల్లగా, కళ్ళు లోపలికి పోయినట్టు, గొంతు చుట్టూ బిగుసుకున్న మచ్చలు. ఆమె మెల్లగా చేతులు చాపి అతని గొంతు పట్టుకుంది. సురేష్ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. రవి లేచాడు. సురేష్ గొంతు దగ్గర చేతులు పట్టుకుని అటూ ఇటూ దొర్లుతున్నాడు. సురేష్ అని గట్టిగా తట్టి లేపాడు. విషయం రవితో చెప్పాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సురేష్ ఎటో ఆలోచిస్తూ సరిగా తినకుండా బక్కగా అయిపోయాడు. ఎప్పుడూ తనతో పాటుగా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్లోనే ఉండేవాడు. ఒకరోజు రాత్రి అందరూ కలిసి కూర్చున్నారు. ఒక్కసారిగా లైట్స్ ఆఫ్ అయ్యాయి. చీకట్లో ఆ అమ్మాయి కనిపించింది. ఆమె గట్టిగా కేక పెట్టింది. నన్ను మోసం చేశాడు, నేను చనిపోయేలా చేశాడు. ఆమె అరుపుకి ఇంటి గోడలు కంపించాయి. రవి ఉదయాన్నే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ ఇలా అన్నాడు, ఆమె ఆత్మ నీ ఇంట్లో ఉంది. సురేష్ని తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ రాత్రే చివరి రోజు సురేష్కి. నేను చెప్పినట్టు చెయ్యి. సురేష్ని దక్కించుకోవడానికి ఇదొక్కటే మార్గం అని చెప్పాడు. రాత్రి 12 గంటలు. ఆ ఇంట్లో దీపం మాత్రమే వెలుగుతోంది. స్వామీజీ మంత్రాలు చదువుతున్నాడు. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. తలుపులు మూసుకుపోయాయి. ఆమె మధ్యలో కనిపించింది. ముఖం పగిలిపోయి, కళ్ళు ఎర్రగా. ఆమె సురేష్ వైపు దూకింది. అతను గాల్లో లేచాడు. గొంతు నులిమింది. స్వామీజీ గట్టిగా అన్నాడు, ఆగు, అతను నీకు కావలసిన వ్యక్తి కాదు. తీర్థం చల్లాడు. ఆమె కేకలు ఇల్లంతా కంపించింది. లైట్స్ వెలుగుతూ ఆరుతూ ఉన్నాయి. స్వామీజీ అరిచాడు, నీ బాధ చెప్పు. అతను నన్ను మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని వదిలేశాడు. నేను ఈ చెట్టుకే ఉరివేసుకున్నా. అతను బ్రతికే ఉన్నాడు. నువ్వితన్ని ఏమీ చేయకు. నీకు అతన్ని అప్పగిస్తాను. ఆమె శాంతించింది. ఆ అబ్బాయిని తీసుకువచ్చారు. ఆమెను పిలిచారు. ఆ అబ్బాయి ఏడుస్తూ, నన్ను క్షమించు, నేను నిన్ను కావాలని మోసం చేయలేదు. మీ అమ్మా నాన్నలే నీకు దూరంగా ఉండమని, లేకపోతే నా తల్లిదండ్రుల్ని చంపేస్తామని బెదిరించారు. అందుకే అలా వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమె కళ్ళల్లో కోపం తగ్గింది. కన్నీళ్లు వచ్చాయి. ఆమె మెల్లగా కాంతిగా మారి మాయమయ్యింది.
సురేష్ ఒక్కసారిగా కింద పడిపోయాడు. కొన్ని సెకండ్ల తర్వాత మెల్లగా లేచాడు. నార్మల్. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా అయిపోయింది.